రే మావా రే మావా లేవరా, ఈ రోజు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజ్ ఉంది. ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాల్సిందే, పద లేవరా. ఫస్ట్ డే ఫస్ట్ షోనా? నీ అబ్బా, ఆ సినిమా రిలీజ్ అయ్యి 2 రోజులు అవుతుంది, ఇంకా బెనిఫిట్ షో అంటావేంట్రా నీ. అయినా ఆయన సినిమాకి ఒక వారం రోజుల వరకు మనకి టికెట్లు దొరకడం చాలా కష్టం రా. ఎవరక్కడ? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అదీ కాక ఈ ఉగాది పండగ ఊపులో అసలు మనకి టికెట్లే దొరకవురా. పక్క ఒక పని చేద్దాం రా, ఏదైనా ఓటీటీలో చూద్దాం, లేదా పైరసీ. ఏరా నీతి లేని కుక్క, పైరసీ చూస్తావా? పైరసీ నీలాంటి వాళ్ళ వల్లే ఈ సమాజం నాశనం అయిపోతుందిరా. ఏంటి, నాలాంటి వాళ్ళ వల్ల సమాజం నాశనం అయిపోతుందా? నేనేం చేశానురా? ఆపరా, అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తా. నువ్వు చీరేసుకో, జాకెట్ వేసుకో, నాకు పోయేదేముంది బొంగు. చీ, ఎదవ మాటలు మాట్లాడకురా ఎదవా. ఎండనక వాననక కష్టపడి వాళ్ళు సినిమా తీస్తే ఆ కష్టాన్ని పైరసీ చేస్తావా? అది వాళ్ళ మనసుకు ఎంత బాధను కలిగిస్తుంది. గుడ్డు పెట్టే కోడికే తెలుస్తుందిరా నొప్పి, నీలా గుడ్లెత్తుకపోయే గుడ్డి నా కొడుక్కి కాదు. ఒరు బాబోయ్, నువ్వు నీతులు చెప్పకురా, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. ఏదో ఫ్లోలా అన్నాన్రా, తప్పైందిరా. నేను నీతో పాటు సినిమాకి వస్తాను కానీ టికెట్లు మాత్రం నువ్వే బుక్ చేయాలరా, అప్పుడే వస్తా. ఏ మావా, దాంట్లో ఏముందిరా, నీకోసం ఆ మాత్రం చేయలేనా? నీకు అవలగాన్లా కనిపిస్తావు కానీ మంచోనివే మావా. సరే కానీ నీ మొబైల్ ఇవ్వు. ఎందుకు? టికెట్లు బుక్ చేస్తా మావా. నువ్వు బుక్ చేస్తానని చెప్పావు, అప్పుడు నా మొబైల్ ఎందుకురా? అదే మామా, నీ మొబైల్లోనే నేను బుక్ చేస్తా అని చెప్పా. నువ్వు మంచోనివి కాదురా, ముంచేటోనివి. ఇదిగో తీసుకో. జై పవర్ స్టార్ బాబులకే బాబు, కళ్యాణ్ బాబు. బాబు, టికెట్ చూపించండి. ఆధార్ కార్డ్. సార్, మీరు మేడమా? రే నువ్వు ఉండరా సామి. రే, దయ్యాలకు దెబ్బేసేవాడ్లా నవ్వేంట్రా? దెయ్యాలకు దెబ్బ కాదు, నీకు పడతది ఇప్పుడు అస్సలైన దెబ్బ. మీ షో టైము ఇప్పుడు ఉదయం 11 గంటలకు కాదు, ఈ రోజు రాత్రి 11 గంటలకు మీరు బుక్ చేసుకుంది. అలా చూడక మావా, సిగ్గేస్తుంది. నీ ముళ్ళ పంది మోకానికి సిగ్గు కూడానా? ఏఎంకి పిఎంకి తేడా తెలియని పనికి మళ్ళీ ఎదవవురా నువ్వు. సారీ మావా, కన్ఫ్యూజ్ అయిపోయా. మరి ఇప్పుడు ఏం చేద్దాం రా? మామా తిందాంరా, ఆకలిగా ఉంది. పద. అన్నా, 2 బిర్యానీ. కాదురా, నీకు అసలు సిగ్గనేదే లేదా? సిగ్గా అంటే? మావా, ఒక జీవిత రహస్యం చెప్తా విను. సిగ్గుపడడం వల్ల ఒక పెగ్గు కూడా రాదు. ఇప్పుడు చూడు, నీకు సిగ్గుంది కాబట్టి నన్ను నువ్వు భరిస్తున్నావు. నాకు సిగ్గులేదు కాబట్టి నువ్వు తూవని ఉమ్మిచ్చినా నేను తుడుచుకుంటూ వెళ్ళిపోతా. అదే వేరే వాడి మీద ఉమ్మి నిన్ను కుక్కను కొట్టినట్టు కొడతాడు. అయ్యి బాబోయ్, నీకు దండం రా దూత. బిర్యానీ తినరా, సినిమాకి టైం అవుతుంది. అరే రే, ఇప్పుడే బ్యాలెన్స్ అయిపోవాలా? ఇప్పుడు ఎలా? రే మామ, నా దాంట్లో బ్యాలెన్స్ అయిపోయింది. రే, ఇప్పుడు వరకు బాగా ఉన్నావు కదరా, ఏమైందిరా? ఒరే ఒరే ఒరే, బిల్లు నిన్ను కట్టమనట్లేదురా. హాట్స్పాట్ ఆన్ చేయరా, నేనే కడతా. అలానా మావా? అయితే ఓకే, ఇదిగో హాట్స్పాట్ ఆన్ చేస్తున్నా. నీ బతుకులో నా చెప్పు.
నమస్తే అంకుల్. నీ అబ్బా నువ్వే నాకు తాతలా ఉన్నావు, నీకు నేను అంకులేంట్రా? అయ్య బాబోయ్, సారీ సారీ తాతయ్య గారు, తప్పైంది, క్షమించండి. ఏం కావాలరా నీకు? ఈ మీటింగ్ ఎన్ని గంటలకి స్టార్ట్ అవుతుంది? ఒరే ఇది సినిమారా, మీటింగ్ కాదు. ఓ అలానా, అయితే ఓజీ సినిమా చేస్తారా? నీకు దండంరా దూత, ఓజీ సినిమా ఎప్పుడు అయిపోయిందిరా, ఇది కొత్త సినిమా, ఉస్తాద్ భగత్ సింగ్. అయ్యో బాబోయ్, పవన్ కళ్యాణ్ అన్న సినిమానా? సర్లే గాని నా దగ్గర వాటర్ ఉంది, మీ దగ్గర క్వార్టర్ ఉందా? కలిసి తాగుదాం. ఒరే నువ్వు చెప్పేదానికి ఏమైనా బ్యాలెన్సింగ్ ఉందా? వాటర్ ఏమో 20, క్వార్టరు 220. తాగుబోతున్నా కొడక, నోరు మూసుకొని సినిమా చూడరా, సినిమా స్టార్ట్ అవుతుంది. జై పవర్ స్టార్ బాబులకి బాబు కళ్యాణ్ బాబు, జై పవర్ స్టార్. A few moments later. అబ్బా సినిమా సూపర్ ఉంది మావా. పవన్ అన్న ఊరికే కనిపిస్తే చాలరా, ఫ్యాన్స్ కి పండగే. అలాంటిది ఈ సినిమాలో డాన్స్ మాత్రం దుమ్ము లేపాడ్రా. మైకిల్ జాక్సన్ లా ఇరగ తీసాడ్రా. రే 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 మావా, తాగుపోతాడు గొడవ పడ్డాడ్రా. రే ఈ రోజు నీ ఎంత చూస్తాన్రా. ఏంట్రా నువ్వు చూసేది నా గోసి? అన్నా అన్నా ఆగండి అన్నా, ఏమైంది? వీడు పాప్కార్న్ తీసుకొని ఫ్రీగా కూల్ డ్రింక్ కావాలని గొడవ పెట్టుకుంటున్నాడు. రేయ్ ఎవడురా గొడవ పెట్టుకుంటుంది? తాగుపోతే అంతే, అంత చీప్ గా కనిపిస్తుందా నీకు? ఒక్క పాప్కార్న్ 500 అన్నావు, దానికి 2 క్వార్టర్లు వస్తాయి తెలుసా? ఇంకా దానికి కాంప్లిమెంటరీగా ఒక గ్లాసు పచ్చడి ప్యాకెట్ కూడా ఇస్తాడు మా వైన్ షాప్ ఓనర్. కానీ నువ్వు 500 పెట్టి ఒక పాప్కార్న్ కొంటే చిన్న కూల్ డ్రింక్ ఫ్రీగా ఇవ్వట్లేదు. నువ్వు మా వైన్ షాప్ ఓనర్ కంటే గొప్పోడు వేరా? చెప్పు. రేయ్ ఇది సినిమా హాల్ రా, ఇక్కడ అవన్నీ ఇవ్వరు. ప్రజలారా, ఈ దేశానికి ఆర్థిక వ్యవస్థకు సాయం చేసే తాగబోతుని ఈడు అవమానిస్తున్నాడు. దీన్ని నేను ఖండిస్తున్నాను. రేయ్ మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే నిన్ను కుక్కని కొట్టినట్టు కొడతాన్రా. అంటే నన్ను కొట్టంత మొగుడి వరా నువ్వు? నాకెవ్వరు లేరనుకుంటున్నావా? ఇదిగో వీళ్ళిద్దరూ నా అల్లుళ్ళు, వీళ్ళు చెప్తేనే నీ దగ్గర కూల్ డ్రింక్ అడిగాను. అయిపోయింది నాకు కథం. ఒరే తాగుబోతున్నా కొడక, నువ్వు నా మామేంట్రా నీ అబ్బా? అన్నా ఆ తాగుబోతున్న మాటలు వినాకన్నా మాకు వాడెవడో తెలియదన్నా, వదిలేందన్నా. అమ్మా అబ్బా, ఈ తాగుబోతున్న కొడుకు మనల్ని కుక్కను కొట్టినట్టు కొట్టించాడ్రా. అమ్మా ఒరే నీ అబ్బా, మమ్మల్ని ఎందుకురా ఇరికించావు? అల్లుడు నా దగ్గర వాటర్ ఉంది, మీ దగ్గర క్వార్టర్ ఉందా? కలిసి తాగుదాం.